ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అప్పలాయిగుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని సన్నిధిలో ధ్వజారోహణం. తిరుపతి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలో శ్రీ పెరియాళ్వార్ల తిరునక్షత్రోత్సవాలు. ఘనంగా శ్రీ గోవిందరాజస్వామికి పెరియాళ్వార్లకు స్నపన తిరుమంజనం. తిరునిలయం వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ధ్వజ అవరోహణం. తిరుమలలోని ఆధ్యాత్మిక ఔషధ వనాలను విరివిగా అభివృద్ధి చేయాలి. బ్రహ్మోత్సవాలలోపు అందుబాటులోకి తీసుకురావాలి. సంబంధిత అధికారులకు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదేశాలు. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. టీటీడీ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో అంకురార్పణ, ధ్వజారోహణం. నేటి నుండి శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు. తిరుచానూరు క్షేత్రంలో టీటీడీ విస్తృత ఏర్పాట్లు. ప్రత్యేక కథనం. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ధ్వజారోహణంతో ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 25వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుపతికి సమీపంలోని అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయిగుంట క్షేత్రంలో జూన్ 25వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవాహనిక దీక్షతో ఆగమోక్తంగా జరుగుతాయి. ఈ సందర్భంగా గురువారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం సంప్రదాయభరితంగా జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా తిరుచిపై వెంచేపు చేసి చక్రతాళ్వార్లను పల్లకీపై కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గరుడ ధ్వజ పట్ట సంయుక్తంగా ఊరేగింపు నిర్వహించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. అనంతరం గరుడ ధ్వజపటానికి పూజలు చేశారు. ఆపై స్వామి అమ్మవార్లను ధ్వజస్తంభం మండపంలో కొలువు తీర్చి ధ్వజస్తంభానికి అభిషేకాలు నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం సుముహూర్త సమయంలో వేదమంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ సకల దేవతలను స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణ ఘట్టాన్ని శోభాయమానంగా నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 11,11,999 రూపాయలు విరాళంగా అందింది. ఈ మేరకు బెంగళూరుకు చెందిన ఐషాని ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరపున ఆ సంస్థ ప్రతినిధి వై రాఘవేంద్ర
దాత కుటుంబ సభ్యులు గురువారం శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం దక్షిణ మాడవీధిలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 15వ తేదీ నుండి 25వ తేదీ వరకు 10 రోజుల పాటు తిరుపతిలో పెరియాళ్వార్ల తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తమిళనాడు రాష్ట్రం శ్రీవిల్లిపుత్తూరు అనే దివ్యదేశంలో తమిళ నెల ఆణిమాసం స్వాతి నక్షత్రంలో పెరియాళ్వార్ అవతరించారు. అగాధ భగవద్భక్తి సింధువులైన ఆళ్వార్లలో పెరియాళ్వార్ ఒకరు. శ్రీవిల్లిపుత్తూరులో చక్కని ఉద్యానవనం ఏర్పాటు చేసి ప్రతినిత్యం పెరియాళ్వార్ శ్రీ రంగనాథ స్వామివారికి పుష్పమాలను సమర్పించేవారు. పెరియాళ్వార్కు విష్ణుచిత్తుడు, భట్టనాథుడు అనే నామాలు కూడా ఉన్నాయి. ఇక తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాల్లో భాగంగా చివరి రోజైన గురువారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు సర్వాలంకార భూషితులై తిరుచిపై కొలువు తీరి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను, పెరియాళ్వార్లను, ప్రతివాద భయంకర్ అన్నన్లను వేంచేపు చేశారు. పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాల సందర్భంగా శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు తిరుపతి నరసింహతీర్థంలోని పవిత్ర జలాలను తీసుకుని పాత హుజూర్ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏనుగు అంబారిపై పవిత్ర జలాన్ని ఉంచి ఊరేగింపుగా మాడవీధులలో ప్రదక్షిణగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి వారికి, పెరియాళ్వార్, ప్రతివాద భయంకర అన్నన్కు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. చివరగా టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వాముల ఆధ్వర్యంలో సేవాకాలం, శాతమోర జరిపారు. ఈరోజు సాయంత్రం జరిగే తిరుచి ఉత్సవంతో పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాలు వైభవంగా ముగియనున్నాయి. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, పొడి సాగే పౌజుల గోవిందరాజు, పొడి సాగే పౌజుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. హైదరాబాద్లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణంతో
కనుల పండుగ పరిసమాప్తమయ్యాయి. హైదరాబాద్ మహానగరం గోవిందుని దివ్య నామామృతంతో ప్రకాశిస్తోంది. భాగ్యనగరం, హిమాయత్ నగర్లో తిరునిలయంలో వెంచేసిన టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూన్ 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించనున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన బుధవారం రాత్రి ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను శోభాయమాన అలంకరణలో తిరుచిపై వేంచేపు చేసి ధ్వజస్తంభ మండపంలో వేంచేపు చేశారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు ధ్వజస్తంభానికి, గరుడ ధ్వజ పటానికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆపై సకల దేవతలకు వీడ్కోలు పలుకుతూ ధ్వజ అవరోహణం నిర్వహించారు. తిరుమలలో ఆధ్యాత్మిక ఔషధ వనాలను విరివిగా అభివృద్ధి చేసి రానున్న బ్రహ్మోత్సవాలకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం అదనపు ఈవో విస్తృతంగా పర్యటించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. తిరుమలలోని పలు ఆధ్యాత్మిక వనాలు, ఔషధ వనాలను బుధవారం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి విస్తృతంగా పర్యటించారు. తిరుమలలోని జీఎన్సీ ఏరియా, గీతా పార్క్, నామాల పార్కుతో పాటు వివిధ ఉద్యానవనాలను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ ఉద్యానవన, అటవీ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. తిరుమలలో ఉన్న ఆధ్యాత్మిక వనాలను, ఔషధ వనాలను విరివిగా అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రానున్న బ్రహ్మోత్సవాలకు తిరుమలలోని ఉద్యానవనాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్న మొక్కలను పెంచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ పర్యటనలో టీటీడీ ఫారెస్ట్ విభాగం డిప్యూటీ సిఎఫ్ఓ డి ఫణికుమార్ నాయుడు, ఉద్యానవనం విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఇతర అధికారులు ఉన్నారు. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. జూన్ 24వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు కురుక్షేత్ర టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారిని తిరుచిపై కొలువుదీర్చి యాగశాల వద్ద వేంచేపు చేశారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు యాగశాలలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఋత్విక్వరణం, మేధిని పూజ, మృత్ సంగ్రహణం తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 24వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు వైభవపేతంగా జరగనున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా గురువారం ఉదయం ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేసి గరుడ ధ్వజపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం పాంచరాత్ర ఆగమోక్తంగా ధ్వజారోహణం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ఆస్థానం జరిగింది. స్థానిక భక్తులు ధ్వజారోహణ కార్యక్రమంలో శ్రద్ధా భక్తులతో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో
వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు. ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు వాసుల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షికోత్సవాలకు అంకురార్పణ ఆగమోక్తంగా జరిగింది. వరాహ క్షేత్రంగా వినితికెక్కిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం స్వామివారి బ్రహ్మోత్సవాలకు సుందరంగా ముస్తాబైంది. ఈ సందర్భంగా ఆలయంలో సర్వ సైన్యాధ్యక్షులైన విశ్వక్సేనుల వారికి పూజలు జరిపారు. అనంతరం ఆలయంలోని ఉద్యానవనంలో పుట్టమన్నును సేకరించి ఆలయానికి చేరుకుని శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని అతి ప్రాచీన దివ్యక్షేత్రం స్తంభాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో స్వాతి నక్షత్ర పూజలు మంగళప్రదాయకంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తుల సమక్షంలో వేడుకగా నిర్వహించిన గిరి ప్రదక్షిణ భక్తి పరిమళాలను పంచింది. ముందుగా గర్భాలయంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి మూలమూర్తికి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష అలంకరణలతో అర్చకులు సంకల్పపూర్వకంగా అర్చనాది కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువుదీర్చి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల జై జయ శ్రీ లక్ష్మీ నృసింహ నామస్మరణలు, కోలాటాలు, భజనలు, భక్తి సంకీర్తనల నడుమ స్తంభాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ ఉత్సవం ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా జరిగింది. ప్రబల విద్యుల్లత విహార లక్ష్మీ నారసింహ కాకినాడ జిల్లా పీఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ దత్త మహాసంస్థానంలో జ్యేష్ఠ మాసోత్సవాలలో భాగంగా చిత్తా నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముందుగా గర్భాలయంలో కొలువుదీరిన త్రిమూర్తి స్వరూపులు శ్రీ దత్త భగవానులకు, శ్రీపాద వల్లభులకు, శ్రీ నృసింహ భారతి స్వామివారికి నిత్య కైంకర్యాలను అర్చకులు ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆపై విశేష అలంకరణలతో మూలమూర్తులను కొలువుదీర్చి ప్రత్యేకంగా అర్చనలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం దత్త భగవాన్ పాదుకలకు అభిషేకాది ఆరాధన కార్యక్రమాలను జరిపారు. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో అర్చనాది కైంకర్యాలలో పాలు పంచుకున్నారు. అనంతరం దత్త పాదుకలకు గ్రామోత్సవం వేడుకగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం నల్గొండలోని శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఉపాలయంలో నూతనంగా శివలింగ ప్రతిష్ఠ వేదోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆది దంపతులు శ్రీ శివపార్వతులకు కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను భక్తులు ఊరేగింపుగా కళ్యాణ ప్రాంగణానికి తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పీఠంపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చిన అర్చకులు వైదిక క్రతువులతో సంప్రదాయబద్ధంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు శివపార్వతుల కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్లోని పంచభూత శ్రీ భూమేశ్వర స్వామివారి శివ పంచాయతన ఆలయంలో వార్షికోత్సవాలు ఆధ్యాత్మిక భక్తిరస భరితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ధ్వజారోహణంతో ఉత్సవాలను అర్చకులు ప్రారంభించారు. అనంతరం శ్రీ భూమేశ్వర స్వామివారికి పంచామృతాలతో వేదోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో వార్షికోత్సవాలలో పాల్గొని శ్రీ భూమేశ్వర స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు భక్తుల మనోభీష్టాలను నెరవేర్చే కల్పవల్లిగా పూజలు అందుకుంటున్న పుణ్యక్షేత్రం తిరుచానూరు. పద్మ సరోవరంలో సహస్రదళ పద్మంలో వికసించిన సిరుల తల్లికి ఏటా జ్యేష్ఠ మాసంలో 5 రోజుల పాటు తెప్పోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా జూన్ 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు తిరుచానూరు క్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరగనున్న శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు చేశారు. హరిపట్టపురాణి శ్రీ పద్మావతి దేవి కలియుగంలో శ్రీ మహాలక్ష్మి అంశగా సిరుల తల్లిగా ఆవిర్భవించిన పరమ పావన ప్రదేశం తిరుచానూరు క్షేత్రం. బంగారు సహస్రదళ పద్మంలో కార్తీక పంచమి పర్వదినాన పద్మ సరోవర పుష్కరిణిలో ఆవిర్భవించిన శ్రీ పద్మావతి దేవి వీరలక్ష్మిగా స్వతంత్రలక్ష్మిగా అనుగ్రహిస్తున్న తిరుచానూరు క్షేత్రం భక్తుల కొంగు బంగారంగా పరిడివిల్లుతోంది. హరి అంతరంగా కరుణా స్వరూపిణి తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి సన్నిధి సకల దేవతా నిలయంగా భాసిల్లుతూ భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. అమ్మవారి సన్నిధిలో శ్రీ బలరామకృష్ణులకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజ స్వామివారికి ప్రత్యేకంగా ఉపాలయాలు కొలువై ఉన్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఉత్సవ కైంకర్యాది విశేష క్రతువుల తరహాలోని స్వతంత్రలక్ష్మి తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పాంచరాత్ర ఆగమోక్తంగా అన్ని ఉత్సవాలు ఊరేగింపులు నిర్వహిస్తోంది. ప్రతి ఏటా తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారికి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు తెప్పోత్సవాలను వేడుకగా నిర్వహిస్తారు. చల్లని సాయంకాలం వేళ విద్యుద్దీప కాంతుల్లో పద్మ సరోవరం పుష్కరిణిలో పుష్పశోభిత తెప్పలపై శ్రీవారి ప్రియ సఖి విహార వీక్షణం భక్తుల మహద్భాగ్యం. అత్యంత రమణీయంగా సాగే ఈ తెప్పోత్సవాలలో తెప్పలపై శ్రీ పద్మావతీదేవి దివ్యానుగ్రహాన్ని పొందిన భక్తులకు తిప్పలు సంసార దుఃఖాలు తొలగి మోక్ష ప్రాప్తి సిద్ధిస్తుందని ఐతిహ్యం. తెప్పోత్సవాల సందర్భంగా తిరుచానూరు క్షేత్రాన్ని సర్వశోభితంగా టీటీడీ ముస్తాబు చేస్తోంది. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు తెప్పోత్సవాలను నిర్వహించే పద్మ సరోవరం పుష్కరిణిని అందంగా తీర్చిదిద్దింది. ముఖ్యంగా పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించే నీరాడ మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇక పుష్కరిణిలో స్వచ్ఛమైన నీటిని నింపడంతో పాటు పుష్కరిణి చుట్టూ విద్యుత్ అలంకరణ పనులు పూర్తి కావచ్చాయి. ఈ సంవత్సరం జూన్ 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు 5 రోజుల పాటు తెప్పోత్సవాలు జరగనున్నాయి. సౌమ్య సల్లక్షణ అలమేల్ మంగ శాంత స్వరూపిణి అలమేల్ మంగ సంపత్కరీ పాహి అలమేల్ మంగ సర్వతీర్థస్థిత అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ. అమ్మవారి తెప్పోత్సవాలలో భాగంగా జూన్ 25వ తేదీ తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయ ప్రాంగణంలోని శ్రీకృష్ణ స్వామివారి ముఖమండపంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారికి అభిషేకం, సాయంత్రం పద్మ సరోవరం పుష్కరిణిలో తెప్పోత్సవం, రాత్రి తిరుచానూరు మాడవీధులలో తిరుచి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఇక జూన్ 26వ తేదీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజ స్వామివారికి అభిషేకం, తెప్పోత్సవం,
మాడవీధులలో తిరుచి సేవలు వైభవంగా జరుగుతాయి. అనంతరం జూన్ 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు 3 రోజుల పాటు పద్మసరోవరం పుష్కరిణిలోని నీరాడ మండపంలో హరిదేవేరి శ్రీ పద్మావతి దేవికి అభిషేకం, సాయంత్రం పుష్కరిణిలో తెప్పోత్సవాలను నిర్వహిస్తారు. ఇక తెప్పోత్సవాలలో భాగంగా జూన్ 27వ తేదీ రాత్రి తిరుచానూరు మాడవీధులలో శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుచి ఉత్సవం, 28వ తేదీ గజవాహన సేవ, 29వ తేదీ గరుడ వాహన సేవలు నయనానందకరంగా జరగనున్నాయి. తిరుచానూరు క్షేత్రంలో తెప్పోత్సవాల సందర్భంగా జూన్ 25వ తేదీ కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, జూన్ 26వ తేదీ లక్ష్మీ పూజ, కళ్యాణోత్సవం, ఊంజల సేవలను టీటీడీ రద్దు చేసింది. అలాగే జూన్ 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు కళ్యాణోత్సవం, ఊంజల సేవలను రద్దు చేశారు. తిరుమల శ్రీవారి పట్టపురాణి తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి తెప్పోత్సవాలలో భక్తులు పాల్గొని అమ్మవారి అపార అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుందాం. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం, లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదాల వితరణ తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 70,139 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,940 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,63,00,000 రూపాయలు. 3,44,000 లడ్డూలను విక్రయించారు. అలాగే 2,05,000 మంది అన్నప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.